వైసీపీ నాయకులు కానీ గౌరవనీయ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రతి బచ్చగాడు బెదిరించుడే వారు నడుపుతున్న రోత పత్రిక కానీ అంతటి దారుణమైన బూతులు వీళ్ళే తిడతారు. ఇప్పుడు ఆ బూతులు చూడలేక ఆ తిట్లు వినలేక అయ్యయ్యో సానుభూతి వద్దురా. బ్లూ ఛానల్స్ కానీ ఏంది మాట పూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకో. లేదు వంత పాడుతున్న అనేక యూట్యూబ్ ఛానల్స్ కానీ సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? మరి జగన్మోహన్ రెడ్డి గారి ఛానల్స్ మాత్రం స్పందించట్లేదు. బ్యాటరీలు లేని రేడియోలో ఎప్పుడైనా వార్తలు వస్తాయి బాబు, నేను అంతే. మీరు బట్టలిప్పి హిందువులను తేల్చిన తర్వాత కాల్చి పారేస్తే కూడా కనికరం చూపని మీ పత్రిక ఒక పత్రిక. ఏమంటారండి? పప్పీ ఈజ్ ఆల్వేస్ రైట్. మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ యాక్యురేట్ గా ఉండాలా, ఫేర్ గా ఉండాలి. సో మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ యాక్యురేట్ గా ఉండాలా, ఫేర్ గా ఉండాలి. మీదొక ఛానల్, మీదొక పార్టీ. అన్నా మామయ్య ఆడుతుండవు, మనం ఇస్తాం చూడు. పేపర్ ఏదో చూపిస్తూ సాక్షి పేపర్ లో వచ్చింది. సాక్షి పేపర్ లో వచ్చింది తప్పు రాసినారు అధ్యక్ష. ఏంటి సార్ అది అని చెప్పి సాక్షి పేపర్ ఏదో చూపిస్తూ సాక్షి పేపర్ లో వచ్చింది. సాక్షి పేపర్ లో వచ్చింది తప్పు రాసినారు అధ్యక్ష. నీలో నాకు నచ్చేది ఇదేరా, కొంచెం లేట్ అయినా నిజం నీ అంతట నువ్వే తెలుసుకుంటావు. మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ యాక్యురేట్ గా ఉండాలా, ఫేర్ గా ఉండాలి. సాక్షి పేపర్ లో వచ్చింది తప్పు రాసినారు అధ్యక్ష. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. మీరు ఎంతసేపు ఉన్నా ఉరుసు భూములేంటి, అరుసు భూములేంటి, తిరుసు భూములేంటి. ఉర్సా పుట్టుక గురించి విన్నారుగా. ఉర్సా క్లస్టర్ పేరుతో విశాఖలో అంటే ఏంటి సార్? నేను నేర్చుకున్నదే 4 ముక్కలు. నువ్వు ఎక్స్ట్రా అడిగి నన్ను కన్ఫ్యూజ్ చేయకు. ఇవి మాత్రమే మాట్లాడుతున్నారు. వీడికి ఇంకోటోడ పని దొరకదు, నాకు వీడి తప్ప ఇంకోటి దొరకదు. నేనొక్కటే ఇవాళ అడుగుతున్నాను, రెడీగా ఉండండిరా. మీరిచ్చిన, మీ నాన్నగారు ఇచ్చిన హయాంలో ల్యాండ్స్ అన్ని, మీరిచ్చిన ల్యాండ్స్ అన్ని దగలుపరిచిన భూములెన్ని, అమ్ముకున్న భూములెన్ని, ఆక్రమించుకున్న భూములెన్ని, స్వాధీనపరుచుకున్న భూములెన్ని, కొట్టేసిన భూములెన్ని. భూదోపిడికి స్కెచ్ గీశారు. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. బెదిరించి లాక్కున్న భూములెన్ని, అసైన్మెంట్ ల్యాండ్స్ కొట్టేసింది ఎంత. టెర్రరిస్ట్ కంటే డేంజర్ సార్ ఈ సాడిస్ట్ గాడు. లైఫ్ లో మళ్ళీ బయటికి రావద్దు. రే దీక్షితులో వైట్ డ్రెస్ వేసుకుని ఎలుగుబట్టి లేక ఊరుతున్నమైందే. నేను బయటకు వచ్చాక ఉంటాతరా నీకు. రిజిస్ట్రేషన్ చేసుకుంది ఎంత, పరిశ్రమలు పెడతామని చెప్పి మోసం చేసింది ఎంత, సిమెంట్ ఫ్యాక్టరీలో పెడతామని చెప్పి దోచుకున్నది ఎంత. ఎక్కడా కూడా నా పేరు ఎక్కడా లేదు రమేష్. ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు. వేలకు వేల ఎకరాలు నేను ప్రూవ్ చేయగలను. నేను వస్తాను బాబు. నాకు నిద్ర వస్తుందండి. వ్యాన్ పీక్ ఎకరాలు 24 ఎకరాలు ఎవడబ్బో సొమ్మని కేటాయించారు. లేపాక్షి 8,844 ఎకరాలు ఎవడబ్బో సొమ్మని కేటాయించారు. అంటే అది ప్రతి సిమెంట్ ఫ్యాక్టరీకి దాదాపు 2,000 నుంచి 3,000 ఎకరాలు సొన్నపురాయి కింద కేటాయించారు. నీ పని నువ్వు చూసుకో. 10 సిమెంట్ ఫ్యాక్టరీలకి 30,000 ఎకరాలు కేటాయించారు. ఎవడబ్బో సొమ్మని కేటాయించారు. ఎందుకు కేటాయించారు? వారంతా కూడా మీ సాక్షి పత్రికతో సహా మీ ఇండస్ట్రీస్ లో ఎందుకు పెట్టుబడి పెట్టారో అర్థం చేసుకోండి. సరస్వతి పవర్ గాని, సుండూర్ పవర్ గాని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు సార్? ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత 9 ప్యాలెసులకి ఎన్ని ల్యాండ్స్ కేటాయించుకున్నారు? జగనన్న కాలనీల మీద ఎన్ని ల్యాండ్స్ కొట్టేశారు? పిండాన్ని పిల్లలకు పెట్ట ఈ రేంజ్ లో తింటున్నావేంటి? చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన